నమస్తే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1వ తారీఖే లాస్ట్ 3 నెలది అంటే ఏప్రిల్ 4,000 రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ 4,000 రూపాయలే కాకుండా అరియర్స్ లాస్ట్ 3 నెలది ఏప్రిల్, మే, జూన్ నెలది కూడా కలిపి ఈరోజు 7,000 రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరెడ్డి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈశ్వరెడ్డి నగర్లోనే కేవలం ఈ 4 సచివాలయాల్లో 2,500 చిల్లర మంది జనాలకు 1,71 లక్షల రూపాయల పైన ఈరోజు పెన్షన్ల వితరణ జరుగుతూ ఉంది. ఇది చాలా చంద్రబాబు నాయుడు గారి సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది. ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్, ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలులకు, వికలాంగులకు తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం, కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్తున్నాము. ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి మీకు రాదంటున్నారు. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. సోమవారపల్లె పంచాయతీ కార్యకర్తలకు అయితేనేమి, సోమవారపల్లె పంచాయతీ ప్రజలకు అయితేనేమి ఈరోజు ఒక పర్వదినం లాగా ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో చెప్పినారు, 3,000 ఇస్తామని చెప్పినారు, కానీ 3,000 ఇచ్చింది లేదు. 2,500, 2,200 రూపాయలతో వాళ్ళు మొదలు పెట్టినారు. 4,000 అని చెప్పినారు. ఖచ్చితంగా 4,000 రూపాయలతో ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ అందించినారు. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషం. ఈరోజు ఇక్కడ జరిగిన పెన్షన్ల కార్యక్రమంలో యువనాయకుడు పెద్దాయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్లకు అందరికీ పెన్షన్లు అందించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు అంతా సంతోషంతో అందజేస్తున్నారు. మళ్ళీ సచివాలయం ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు పెన్షన్లు ఇంటింటికి తిరిగి అందించడం చాలా సంతోషమైన విషయం. కూడా ప్రజలకు పెద్దాయనగా ఒక ట్రాన్స్లేట్ అంటే పారదర్శకత, వారు అప్పుడు ముందు పరిపాలించిన వారు ఒక ట్రాన్స్లేట్ అంటే వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో జరగంటి అన్నీ జరిగినట్టు, ఏమీ చేయకపోయినాడో అన్నీ చేసినట్టు, ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి చదివిన టీడీ చేసే పెన్షన్లు రావు, ఏమి రావు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందడంతో ప్రతి ఒక్కరు సంతోషంగా పెన్షన్లను అందజేసుకుని చాలా కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు కొండారెడ్డి సార్ గారికి అయితేనేమి, పెద్దాయన గారికి అయితేనేమి, అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈశ్వరెడ్డి నగర్ సార్ ఈ టై పక్కకు రండి మీరు సార్. సార్ ఇక్కడ ప్రతి నెల వచ్చేది 4,000 రూపాయలు, పాత నెల 3 నెలది మొత్తం 7,000. ఓకే, మొత్తం 7,000 రూపాయలు. ఏమైనా ఎంచుకో, ఏం పేరు ఎంచుకో, 7,000 రూపాయలు ఉంది.